అందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్ గా హిమాలయ ట్రిప్ కి వెళ్ళడం జరిగింది. సద్గురు మూమెంట్ వంశీ సార్ గ్రూప్ ద్వారా. సో అక్కడ నాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ మీ అందరితో షేర్ చేసుకుందామని అనిపించింది. సో అందులో భాగంగా ఇప్పుడు చేయబోతున్నాను. ముందుగా నేను గురువందనం చేసుకుంటాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, శ్రీ భీమనేని వంశీకిరణ్ మాస్టర్ గారికి, సుకన్య మేడం గారికి, మా గురువు అయిన హైమ మేడం గారికి నా పాదాభివందనాలు. ఆ ధ్యానంలో జాయిన్ అయిన మీ అందరికీ కూడా నమస్కారాలు ఫ్రెండ్స్. సో ఈ హిమాలయ ట్రిప్ అనేది 29th కి మేము స్టార్ట్ అయ్యామండి ఇక్కడ నుంచి. సో 30th రోజు ఢిల్లీకి రీచ్ అయ్యాము. అక్కడ ఆ రోజు స్వామినారాయణ టెంపుల్ కి, అక్షర్ధామ్ టెంపుల్ కి వెళ్ళడం జరిగింది. అయితే ఈ టెంపుల్ ఏంటంటే ఒక ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. అంటే ఒక జ్ఞాన నిధి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటాం, కానీ ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడం వల్ల అంటే ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఫ్యామిలీలో అంటే ఒక వాళ్ళ సంబంధ బాంధవ్యాలు కానివ్వండి, మానవత్వం కోల్పోతున్న ఈ రోజుల్లో మానవ సంబంధాలు ఎలా ఉండాలి అనేవన్నీ కూడా మాకు అక్కడ ఆయన జీవిత చరిత్ర, స్వామినారాయణ ఆ ఆ జీవిత చరిత్ర చూడడం మూలంగా చాలా అర్థమైంది ఫ్రెండ్స్. ఇంకా అక్కడ బోట్ షో ఉండే, ఇంకా మూవీ చూపించారు ఆయన చరిత్రనంతా కూడా చక్కగా. ఇంకా లేజర్ షో కూడా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఇంకా ఒక్కొక్క సెట్టింగ్ లాగా చేసేసి ఒక్కొక్క రూమ్ లోకి వెళ్ళిన కొద్దీ ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు అవన్నీ కూడా టాయ్స్ ద్వారా చూపించబడింది. చాలా అద్భుతంగా అనిపించింది. సో అది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా చాలా మనసుకు హత్తుకుపోయేలాగా అనిపించింది అనమాట. చిన్న పిల్లలకు కూడా చాలా ఈజీగా అర్థం చేసుకునే విధంగా. అంటే వాళ్ళు ఎదుగుతున్న ఏజ్ లో వాళ్ళ మైండ్ డెవలప్ కానీ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. అటువంటి టైంలో ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడం వల్ల, అటువంటివి చూపించడం వల్ల వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని అనిపించింది నాకు. మనం మర్చిపోతున్న సాంప్రదాయాలు కానివ్వండి, మన సంస్కృతి సాంప్రదాయాలన్నిటినీ కూడా తిరిగి చూపించినట్టు అనిపించింది. ఎందుకంటే భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాలి, ఎంతో అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ అని చెప్పి వేరే కంట్రీస్ వాళ్ళు ఇవి అవి డిస్కవర్ చేశారు, ఇన్వెంట్ చేశారు అని అనుకుంటున్నారు, వాళ్ళు చెప్పుకొస్తున్నారు. నిజానికి అవన్నీ పుట్టినవి కూడా మన భారతదేశంలోనేనండి. ఫిజిక్స్ కానివ్వండి, ఫిజిక్స్ థీరీస్ కానివ్వండి, ఇంకా అన్ని శాస్త్రాలు అన్నీ కూడా అప్పట్లోనే మనకి పుష్పక విమానం కూడా ఉండింది కదా. సో ఆ విమానం అనేది కూడా అప్పుడే తయారైంది. కొంచెం అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా అక్కడ చూపించడం జరిగింది. చరకుడు, సుశ్రుతుడు. చరకుడు ఏంటంటే వైద్య శాస్త్రంలో మహానిపుణుడు. ఆయన రాసిన గ్రంథాలను బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ అనేవి వచ్చాయి. మెడికల్ కోర్సెస్ అనేవి రావడం జరిగింది. సుశ్రుతుడు ఏంటంటే సర్జన్, ఏన్షియంట్ సర్జన్. అప్పుడే అతను శస్త్రచికిత్సలు చేసేవాడు. సో ఆయన వాడిన టూల్స్, ఏదైనా ఆర్గాన్ డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే ఆయన ఎలా ట్రీట్మెంట్ చేసేవాడు, వేటితో ఆ కుట్లు వేయడం కానివ్వండి, తీయడం కానివ్వండి, అటువంటి టూల్స్ అన్ని కూడా ఆయన యూజ్ చేసినవి కూడా అక్కడ చూపించడం జరిగింది. అంటే ఇవన్నిటికీ మూలం కూడా మన భారతదేశము. మనము ఆధునిక పోకడా అని చెప్పేసి వేరే వాటికి అట్రాక్ట్ అయిపోతున్నాం. నిజానికి వాటి యొక్క మూలం అంతా కూడా మన దగ్గరే ఉంది. సో మనము వాటి గురించి తెలియజెప్పాల్సిన అవసరం చాలా ఉంది. కాకపోతే అర్థం చేయించే విధానం వేరే విధంగా చెప్పాల్సి వస్తుంది. జనరేషన్ ఇప్పుడు పిల్లలకి అలాంటివి అర్థం కావు కనుక మనం చెప్పాల్సిన అవసరం చాలా వరకు ఉందని అనిపించింది ఫ్రెండ్స్. సో ఇంకా చదువు పేరిట, ఆధునీకరణ పేరిట, ఇంకా అది ఇంకేదైనా కావచ్చు, అతి గారాబం కావచ్చు,
మనం మన పిల్లలకి ఇవ్వవలసిన జ్ఞానాన్ని అందించలేకపోతున్నాం. ఇంకా విలువలతో కూడిన చదువుని అందించలేకపోతున్నాం. స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా పోటీతత్వంతో ఎంతవరకు వాళ్ళు సాధించాల్సిన వాళ్ళ లక్ష్యం పైనే ఉంది కానీ నిజమైన లక్ష్యం ఏంటి, వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అనేది మర్చిపోతున్నారు. సో అటువంటి మోరల్స్ కానివ్వండి, వాల్యూస్ కానీ మనము ఇవ్వలేకపోతున్నాం. సో అవన్నీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కోల్పోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా అక్కడ చూపించడం జరిగింది. అంటే ఒకరిని చూసి ఒకరు వ్యసనాలకు బానిస అవుతున్నారు. ఇంకా శాకాహారం లేకపోవడం వల్ల, సాత్విక ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎటువంటి ప్రభావం వాళ్ళ బ్రెయిన్ పైన, బాడీ పైన పడుతుంది అనేది కూడా అక్కడ చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత వ్యసనాలకు బానిసలైపోయి కుటుంబ సంబంధాలను డిస్టర్బ్ చేసుకొని ఎలా వాళ్ళ బ్రతుకులని పాడు చేసుకుంటున్నారు. సో మనం కోరుకున్నది అది కాదు. మనం కోరుకున్నది ఒక బంగారు భవిష్యత్తు నిర్మాణం, బంగారు దేశ భవిష్యత్తు నిర్మాణం. సో అది జరగట్లేదు. సో ఎక్కడ మనం తప్పుతున్నాము, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది అక్కడ చాలా చక్కగా వివరించారు అన్నమాట. సో సాత్విక ఆహారం ఉండడం వల్ల, ధ్యాన సాధన వల్ల మనకి గాడ్ తో కనెక్టివిటీ అనేది చాలా ఈజీగా ఏర్పడుతుంది కాబట్టి అది మనం చాలా ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. అండ్ జీవహింస కూడా మహాపాపం, అది చేయకూడదు. సో ఈ స్వామినారాయణ చిన్నప్పటి నుండి కూడా తను ఏదో సాధించాలని చెప్పేసి 11 సంవత్సరాల వయసులోనే ఇంటి నుంచి వెళ్ళిపోయి దేశాటన చేస్తూ చాలా గుడ్లు అన్ని తిరిగాడు అనమాట. కాలు నడకనే చాలా ప్రదేశాలు వెళ్ళి అక్కడి నుంచి అంత జ్ఞానాన్ని సంపాదించుకుంటూ తనకు తపస్సు చేసుకుంటూ ఇంకా హిమాలయాలలో ఘోర తపస్సు చేసి తను సిద్ధి పొందుతాడు అనమాట. సిద్ధి పొందినాక తనకున్న జ్ఞానాన్ని అలాగే వదిలేయకుండా మళ్ళీ అన్ని ప్లేసెస్ తిరుగుతూ చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట, వివరించడం చేశాడు. సో అట్లా అలా ఎదుగుతూ 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 ఆ ఒక 1500 మంది సాధువులకి తన శిష్యులుగా తన జ్ఞానాన్ని బోధించడం జరిగిందనమాట. సో వాళ్ళందరూ కూడా అది ఏంటి, ఎందుకు, అది ఎంతవరకు అవసరము వాళ్ళ జీవితాల్లో, మన జీవితాల్లో అనేది వాళ్ళు తెలుసుకోగలిగారు. తెలుసుకొని ఆ విధంగా వాళ్ళు కూడా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి అంత వాళ్ళ గురువు అయిన స్వామినారాయణుడు చెప్పిన విషయాలన్నీ కూడా బోధించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ పరంపరలో భాగంగా ఒక 4-5 సాధులు గురువులుగా మారి వాళ్ళ పరంపర నుంచి వస్తూ ఉంది. స్వామినారాయణుడు 1700వ శతాబ్దంలో పుట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన తర్వాత ఇంకా అలా ఇప్పుడు 6వ గురువు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారనమాట. సో అందులో మొదటి గురువు ఎవరంటే శాస్త్రిజీ మహారాజ్, అయిన తర్వాత భగత్జీ మహారాజ్. సో ఈ భగత్జీ మహారాజ్ అనే అతను BAPS అని చెప్పేసి ఒక సంస్థ, ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఫౌండేషన్ ద్వారా ఈ అక్షర్ధామ్ మందిరంలో స్వామినారాయణ మందిరంలో భారతదేశంలో మాత్రమే కాకుండా గుజరాత్ లో ఇంకా న్యూఢిల్లీలో ఈ టెంపుల్ ఉంది. ఇవి మాత్రమే కాక విదేశాలలో కూడా కట్టించడం జరిగింది. ఎంతో అద్భుతమైన శిల్పకళా చాతుర్యంతో కట్టించడం జరిగింది. మరి ఇంత చక్కటి మందిరాలు కట్టడానికి ఫండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసినంతలోనే చాలా మంది విరాళాలుగా ఇచ్చేవారంట, అడగకుండానే విరాళాలు ఇచ్చేవారంట. దాంతో చాలా అద్భుతంగా అది అటువంటి మందిరాలు కట్టి ఆ మందిరం అనే ప్లేసెస్ లో వెళ్ళిన వారికల్లా జ్ఞానబోధ చేయించుకుంటూ అలా ధర్మ ప్రచారం చేయడం జరుగుతూ వస్తుంది అనమాట. ఇంకా ప్రముఖ్ శ్రీ మహారాజ్ గారు ఈ న్యూఢిల్లీలో ఉన్న ప్రస్తుతం అక్షర్ధామ్ టెంపుల్ కట్టించడం జరిగింది. ఆ తర్వాత మహంత్ శ్రీ స్వామి మహారాజ్ కూడా కంటిన్యూ అవుతున్నారు అని. సో వీళ్ళు చెప్పిన సిద్ధాంతాలు ఏంటంటే ఫ్రెండ్స్, అహింసా మార్గము, ఇంకా శాకాహార తత్వం, తర్వాత సురాపానము చేయకూడదు, ఆ తర్వాత ఒదిగి ఉండడం, ఎవరు ఏదన్నా కూడా పడుతూ ఒదుగుతూ ఉండొద్దు. అంటే మౌనము చాలా మంచిది, అన్నిటికీ కూడా మౌనం అనేది సమాధానం కాదు. మనకు వాక్చాతుర్యం ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు
అది తప్పు అని చెప్పే బాధ్యత తప్పకుండా ఉంది. అలా కాకుండా అన్ని భరించుకుంటూ ఉండాలని కూడా స్వామి వాళ్ళు చెప్పలేదు. ఎదిరించకుండా, కోపంగా కాకుండా సంయమనంతో వాళ్ళకి సరైన విధానంలో వాళ్ళకి ఆన్సర్ మాత్రం తప్పకుండా ఇవ్వాలి అనేది కూడా వీళ్ళ సిద్ధాంతాల్లో ఒకటి. తర్వాత ఆత్మహత్య మహాపాపం, ఆత్మహత్య చేసుకోకూడదు అనేది. ఆ తర్వాత ఇతరుల వస్తువులని దొంగతనం చేయకూడదు. ఎంత లేని పరిస్థితి వచ్చినా, ఎంతటి ఆ, ఆ, పరిస్థితి, ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చినా కూడా వేరే వాళ్ళ సంపదను, వేరే వాళ్ళ థింగ్స్ ని మనం వాళ్ళకి తెలియకుండా, వాళ్ళని అడగకుండా తీసుకోవాలి అనుకునే భావన తప్పు అని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఉమ్, ఆ, ఇతరులని అంటే తప్పు చేయని వాళ్ళని, ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు, తప్పు జరుగుద్ది. ఆ తర్వాత ఎవరైనా వచ్చి మీరు చూసారా సాక్షిగా ఎవరైనా అడిగినప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కానీ వాళ్ళు ఏమంటారో అనేసి భయంతో తప్పుగా చెప్పడము, లేదా తప్పు చేయని వాళ్ళ గురించి తప్పుగా చెప్పడం, స్లాండరింగ్ అంటారు కదా, అది కూడా చేయకూడదు అని చెప్పారనమాట వీళ్ళు. ఈ సిద్ధాంతాలు ఫాలో కావాలి అని చెప్పేసి స్వామినారాయణ డిసైపుల్స్, శిష్య పరంపర ఇవన్నీ చెప్తూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. అదే విధంగా మన సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అంటే బ్యాక్ టు బేసిక్స్, మనం వచ్చిన మూలాలని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. తల్లిదండ్రులను గౌరవించాలి. ఇంకా జాయింట్ ఫ్యామిలీ అంటే ఇదివరకు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అందరు కలిసిమెలిసి చక్కగా ఒకే వంట చేసుకొని అందరూ కూర్చొని ఆ, ఆనందంగా సంతోషంగా భోంచేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సాంప్రదాయం కనిపించట్లేదు. చాలా వరకు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అన్ని చిన్నగా విడిపోయి ఎవరి వాళ్ళు బ్రతకడం అలవాటు అయిపోయింది. దీని వల్ల కూడా చిన్న పిల్లలకి ఆ తల్లిదండ్రులు జాబ్కి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు చెప్పలేక మిస్ అవ్వడం, ఇంకా కొన్ని తాతమ్మ, నానమ్మ లేదా నానమ్మ, తాతయ్య అలాంటి వాళ్ళు, లేదా పెద్దమ్మ, పెద్దనాన్న, లేదా మేనత్త, ఇటువంటి వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవాల్సిన నాలెడ్జ్, కొన్ని క్వశ్చన్స్ వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు పిల్లలకి ఆ డౌట్ గానే మిగిలిపోతుంది ఆ టైంలో ఎవరు ఉండకపోవడం వల్ల. సో అలా వాళ్ళు ఇతర విషయాల పట్ల అట్రాక్ట్ అయిపోయి ఆ వాళ్ళకి వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో అటువంటిది కూడా రావద్దు. ఆ, చిన్న ఫ్యామిలీస్ వల్ల కొంత నష్టపోతున్నారు. అటువంటివి కాకుండా కనీసం ఎప్పుడైనా పండగల టైంలో కానీ అటువంటిప్పుడైనా అందరూ కలిసిమెలిసి ఉండడం, కలుసుకోవడం చేయాలి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. నాకు ఈ పాయింట్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. సో అది మీకు షేర్ చేసుకోవాలని అనిపించింది. సో మనం ఎన్నో ప్లేసెస్ విజిట్ చేస్తాం కానీ వాటి ద్వారా తెలుసుకున్న నాలెడ్జ్ ని మనం నలుగురికి పంచడం వల్ల, బాగా అవగాహన చేసుకోవడం వల్ల ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. సో మనం ఎలాగూ ధ్యాన సాధనలో ఉన్నాం. సో ధ్యానం చేస్తూ భగవంతునికి కనెక్ట్ కావచ్చు గురువుల సహాయంతో. సో ఈ సందర్భంలో ఆ మూవీ చూసినప్పుడు అందరికీ బాగా హత్తుకుపోయిన పాయింట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. అదే నేను కూడా చెప్పబోతున్నాను. అదేంటంటే ఒకానొక టైంలో స్వామినారాయణుడు ఆ బద్రీనాథ్ టెంపుల్ కి వెళ్తాడు. అక్కడ చాలా చలిగా ఉంటుంది. అయితే ఆయన అడుగులు వేసుకుంటూ పైనకు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒక సాధువు వస్తాడు. ఆయనకి ఆ అడుగుల్లో కృష్ణ పరమాత్మని అడుగుల్లాగా కనిపిస్తాయి అన్నమాట ఆయనకి. కనిపించి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, స్వామి మీరే నాకు కృష్ణ పరమాత్మ, నాకు బోధన చేయండి, నాకు తత్వబోధ చేయండి అని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు ఈయన ఏం చెప్తాడంటే ఒక ఇనుప కడ్డి ఇంకా ఒక కర్ర ముక్క ఇస్తాడు. ఇచ్చి ఇదేంటి అని అడిగి, ఇవి రెండు నీళ్ళలో వేస్తే ఏది తేలుద్ది, ఏది మునుగుద్ది అంటే ఇనుపకడ్డి మునిగిపోద్ది, కర్ర ముక్క తేలుద్ది అని చెప్పాడు. సో అయితే నువ్వేం చేయాలంటే ఇవి రెండు కూడా మునిగిపోకుండా ఉండేలాగా చేయాలి, తేలేలాగా చేయాలి. అలా అలా చేసినాక నా దగ్గరికి రా అని చెప్పి పంపిస్తాడు. సో అతను అలాగే తీసుకువెళ్ళి దానిపైన సాధన చేస్తూ ఉంటాడు. అది ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. సో ఈ సందర్భంలో మళ్ళీ అతను అలా రామేశ్వరం వెళ్తాడు. రామేశ్వరం వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ ఉంటాడు. సో స్వామి వారు ఈ గుడులు గోపురాలు విజిట్ చేసే క్రమంలో రామేశ్వరం వెళ్తాడు. అక్కడ అతన్ని కలుసుకున్నాడు. ఆ శిష్యుడు వచ్చి నమస్కరించి
స్వామి మీరు అప్పుడు నాకు ఈ కార్యాన్ని అప్పగించారు, నేను అందులో సక్సెస్ఫుల్ గా నేను చేయగలిగాను, ఆ, చూడండి అంటే ఏంటి ఎలా చేసావు, రెండింటిని మునగకుండా ఎలా చేసావు అంటే అప్పుడు చెప్తాడనమాట. ఉమ్, ఆ ఇనుప గడ్డి ఈ రెండు తీసుకొని వస్తాడు. చాలా రోజులు ప్రయత్నిస్తే నాకు ఇది జరిగింది. అదేంటంటే ఆ కర్ర ఇనుప గడ్డి నీటిలో మునుగుతుంది. ఆ కర్ర పరమాత్మ. కర్ర ఏమిటంటే పరమాత్మ. ఇనుపగడ్డి ఏంటంటే మన యొక్క ఆత్మ అన్నమాట, జీవాత్మ. ఎప్పుడైతే ఈ జీవాత్మ పరమాత్మతో కలిసిపోయి ఉంటుందో, అంటే ఆ ఇనుప గడ్డిని ఒక గాజు మాదిరిగా చేసి ఈ కర్ర ముక్కని అందులో పెట్టి అప్పుడు నీటిలో వేస్తాడు, వదులుతాడు. అప్పుడు రెండు కూడా తేలుతాయి. సో తేలేసరికి ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అలా స్వామినారాయణుడు చాలా సంతోషిస్తాడు అనమాట. ఆయన చెప్తాడు, అవును ఇది ఆత్మ అయితే ఇది పరమాత్మ. సో ఎప్పుడైతే జీవుడు పరమాత్మతో, జీవాత్మ పరమాత్మతో కలిసిమెలిసి ఉంటాడో అప్పుడు అది వాళ్ళకి కష్టాలు అనేవి ఉండవు. కష్టాలు వచ్చినా కూడా వాళ్ళకు ఓర్పు కలుగుతుంది, ఓర్చుకునే శక్తి కూడా కలుగుతుంది. ఇంకా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం కూడా దక్కుతుంది అని చెప్తాడనమాట. సో నేను ఇక్కడ చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆ పరమాత్మ జీవాత్మ ఏదైతే ఉందో ఆ ఆ పరమాత్మని పట్టుకొని ఉంటే, అంటే ఆ మనమందరము ఇనుప కడ్డీలం అనమాట. ఓకే, ఆత్మస్వరూపులం. ఎప్పుడైతే పరమాత్మ స్వరూపమైన గురువుని మనము నమ్ముతామో, అంటే పరమాత్మ గురువులందరూ కూడా పరమాత్మ స్వరూపులు. పరమాత్మని కనెక్ట్ కావాలంటే ఒక గురువు అనే సాధన ఉండాలి కదా. సో ఆ గురువునే మనం పరమాత్మగా భావించి వాళ్ళు చెప్పిన ఆ పాయింట్స్ అన్ని కూడా మనం తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాము అంటే తప్పకుండా మనకు ఆ పరమాత్మ సిద్ధి కలుగుతుంది అని అనిపించింది, అది చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. అంటే మనకి ఇంకా మునక అనేది ఉండదు, ఎప్పుడు కూడా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళే ప్రయత్నమే చేస్తూ ఉంటాము. మనల్ని మనం ఎప్పుడు కూడా అవేర్నెస్ లో పెట్టుకుంటూ ఉండాలి. సో ఇందుకోసం ధ్యాన సాధన కంటిన్యూగా చేస్తూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎల్లప్పుడూ మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఎందుకంటే మనం కూడా పడిపోతుంటాం, లేస్తూ ఉంటాం. సో ఆ పడిపోవడం ఏంటంటే మునిగిపోవడం, పోతూ ఉండడం అనమాట. మునిగిపోతున్నాం అన్నప్పుడు మళ్ళీ మనం ధ్యాన సాధన చేసి చక్కగా పైకి వచ్చేసేయాలన్నమాట. సో ఇది స్వామినారాయణ టెంపుల్ దగ్గర జరిగిన అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇంకా నేను తెలుసుకున్న జ్ఞానం అనేది మీకు చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మేము హైడాకండి బాబా ఆశ్రమంకి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ గా నేను హిమాలయ ట్రిప్ వేసుకున్నది ఎందుకంటే నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. స్టంట్ వేయడం జరిగింది. అయినా కూడా రోజు ఒక 8-9 టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. సో సరే, అవి వేసుకోకపోతే నేను నార్మల్ ఉండలేనా అంటే డాక్టర్ గారు వేసుకోవాలి తప్పదు అని చెప్తూ వచ్చారనమాట. సో ఇంకా కూడా నాకు ఇబ్బందులు అనేవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో ఇవంతా పోవాలి, నాకు హీలింగ్ అనేది జరగాలి, నాకు పూర్తి నమ్మకం ఉండే. హిమాలయాలో ఈ హాథర్ బాబా కానివ్వండి, హైడకాన్ బాబా కానివ్వండి, అక్కడికి వెళ్ళి నేను హీలింగ్ థెరపీ చేసుకొని నా ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ని కనుగొనే రావాలి అని గట్టి సంకల్పం పెట్టుకొని వెళ్ళాను కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ హైడకండి ఆశ్రమం కూడా వంశీ సార్ చెప్పింది ఏంటంటే హీలింగ్ మెడిటేషన్ చేస్తే చక్కగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బాగా హీలింగ్ జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే బాబా వారు బ్రతుకున్నప్పుడు, అంటే బాడీ వెకేట్ చేయని టైంలో ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ ఆయన వైద్యం చేసేవాడంట. ఓకే, వైద్యం చేస్తూ కొన్ని వనమూలికలు అవి ఇచ్చి పంపిస్తూ వాళ్ళకి స్వాంతన పొందేలాగా వాళ్ళ జబ్బులను తగ్గించే నయం చేసేవారట. సో కాబట్టి ఇక్కడ ఆయన సమాధి దగ్గర కూర్చొని నువ్వు ధ్యానం చేసుకుంటే నీకు మంచిది అని చెప్పారు సార్. సో ఆ పర్పస్ మీదనే నేను వెళ్ళాను కాబట్టి చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ నాకు వచ్చాయి ఫ్రెండ్స్. ముందు ఫస్ట్ రోజు సార్ మెడిటేషన్ హాల్లో కూర్చోబెట్టి అందరికీ చేపించారు. అక్కడ అసలు ఎంత ఎనర్జీస్ అంటే ఫ్రెండ్స్, చాలా మంది కొద్దిసేపటికి ఒక హాఫ్ అన్ అవర్ లో ధ్యానం కూర్చున్న అరగంటలో మాత్రమే అందరి తలలు వాలిపోయి చాలా ఎనర్జీస్ వచ్చేసాయి అన్నమాట. అది వీడియోలో కూడా చిత్రీకరించడం జరిగింది. సద్గురు మూమెంట్ ట్రావెల్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, దాంట్లో ఆ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. మీరు కావాలంటే చూడండి.
అక్కడ అద్భుతం నిజమా కాదా అనేది మీకు అర్థమవుతుందండి. సో అలాంటి ఎనర్జీస్ అన్నమాట, చాలా చక్కటి ఎనర్జీస్ వచ్చాయి. సో అలా చేసుకున్నాము. ఆ తర్వాత సార్ ఓపెన్ ఐ మెడిటేషన్ చేపించారు. అన్ని నేచర్ ని బాగా అబ్జర్వ్ చేయండి, సెన్స్ ఆర్గన్స్ ని యూజ్ చేసి ఒకటి తర్వాత ఒకటి, అంటే ముందు ఒక ఒక దృశ్యాన్ని చూడటం, ఆ తర్వాత ఒక శబ్దాన్ని వినటము, ఆ తర్వాత ఒకటి స్పర్శించడం, ఏదైనా వాసన చూడడము, ఆ తర్వాత రుచి చూడడము, అట్లా మీకు అక్కడ ఉన్న అన్ని కూడా చేస్తూ ఒక్కొక్కటి ముందుగా చేసి ఆ తర్వాత ఆల్ ఎట్ ఏ టైమ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు చుట్టూ మీ చుట్టూ ఉన్న ఆరా అనేది ఉండి మీకు ఇంకా వేరే ఈ వీటి మీద తప్ప వేరే వాటిపైన కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. సో ఇది రోజు కూడా ప్రాక్టీస్ చేసుకోండి అని సార్ చెప్పడం జరిగింది. అలా చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ ఎంత మంచి శబ్దాలు అటు అన్ని వినగలిగాము, అన్ని చూడగలిగాము అనమాట. అందరికి కూడా మాక్సిమం అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్ అని చెప్పడం జరిగింది. అక్కడ ప్రవహిస్తున్న నది, నది నీటి యొక్క ప్రవాహము, శబ్దము, ఇంకా ఆకులు, అక్కడ రావి చెట్టు ఉంది, ఆ రావి చెట్టు ఆకులు గలగల ఆకులు సౌండ్, ఇంకా పక్షులు, ఎన్నో రకరకాల పక్షులు రకరకాల శబ్దాలు చేస్తూ ఉన్నాయి అవి, ఇంకా గాలి అనేది వీచే గాలి యొక్క స్పర్శను కూడా అనుభూతి చెందడం జరిగింది ఫ్రెండ్స్. సో వాసన చూడడం జరిగింది, మంచి చక్కటి సుగంధమైన వాసన అనేది రావడం జరిగింది అక్కడ. సో అలా అందరూ కూడా ఎక్స్పీరియన్సెస్ అయ్యారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అప్పటికప్పుడే వాళ్ళు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అయితే నేను కళ్ళు మూసుకున్నప్పుడు నాకు ఫస్ట్ డే చాలా అద్భుతంగా అనిపించింది. ఇది చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ గంధం పెట్టి, అంటే ఆరతి టైం ఉంటుంది 5 నుంచి 6 గంటలకి ఉదయం, అప్పుడు వెళ్ళి గంధం పెట్టించుకొని అక్కడ ధ్యానం చేసుకోండి అని సార్ చెప్తే ఆ టైంకి వెళ్ళి కూర్చున్నాం ఫ్రెండ్స్. అది నదిని చూస్తూ అటు పర్వతాలను చూస్తూ నేను కూర్చున్నాను. ఇలా కళ్ళు మూయగానే ఎంత అద్భుతమైన అదంటే, ఇంకా ఎంతో మంది ఋషులు, మునులు, యోగులు, సన్యాసులు, ఆ సన్యాసిలు వేసుకునే ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని గడ్డం పెంచుకొని నామాలు బొట్లు అన్ని పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఫేసెస్ కనబడుతున్నాయి. ఇలా లీలగా ఇట్లా కనిపించి వెళ్ళి ఒక చెట్టులో కలిసిపోతున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న పరిసరాలలో కలిసిపోతున్నారు అనమాట, గాలిలో కలిసిపోతున్నారు, లేదా నీటిలో అక్కడ గోడలు ఉన్నాయి, ఆ గోడల్లో ఆ ప్రాకారాలలో అన్నిట్లలో ఇట్లా కనిపించారు. చాలా అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత ఆ హైడాఖాన్ బాబా వారి మొహం కూడా నాకు ఒక్కొక్కటిగా ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు కనిపించింది అనమాట. ఆ తర్వాత ఏదో డిస్టర్బెన్స్ అయ్యో సంథింగ్ కళ్ళు తెరిచాను, నేను పూర్తిగా కనిపించలేదు. కానీ ఆయన ఫోటోలు అనేది అక్కడ ఉన్నాయి కదా, అవి స్పష్టంగా కనిపించింది ఫ్రెండ్స్. నాకు ఎంతో అద్భుతం అనిపించింది. అంటే ఆ బాబా వారి అనుగ్రహం నా పైన ఉంది అని. ఇంకా ఇంకా ఆరోగ్యం అంటారా, ఇంకా అది నేను మర్చిపోయాను, నాకు సంథింగ్ ఉంది అనేది కూడా నేను మర్చిపోయాను. అంత ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఇంకా అక్కడ మనకి ప్రొవైడ్ చేసిన ఫుడ్ ఫెసిలిటీస్ ఇంకా అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఆ ఫీలింగ్ కూడా ఏం కలగలేదు. అంత నయమైపోయింది అనమాట. అంత ఎనర్జీసే ఫుల్ గా బాడీ అంతా నిండిపోయాయి అనమాట. అంత హ్యాపీనెస్ అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ డే కూడా మళ్ళీ మేము చేసుకున్నప్పుడు నాకు ఏం విజన్ అంటే ఫ్రెండ్స్, ఇట్లా ఎదురుగా పర్వతాలను చూశాను, చూస్తూ చేస్తున్నాను అనమాట, ఓపెన్ ఐ మెడిటేషన్ లాగా. ఆ పర్వతాలను చూస్తుంటే ఆ పర్వతం మొత్తం కూడా ఒక నాగ పడిగ పాము లాగా కనిపించింది. అంటే అదే మట్టి గడ్డి ఆ చెట్ల రంగులోనే ఒక పాము ఆకారం కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ సరే కళ్ళు తెరిస్తే అలా ఉందో ఏమో, కళ్ళు మూసుకుందాం అని చెప్పి కళ్ళు మూస్తే నాగశిలలు, ఎక్కడ చూసినా 5 పడగల నాగశిలలు, లేదా 2 పడగలవి జంట నాగుల శిలలు, అటువంటి అక్కడ నా పరిసరాల్లో నేను కూర్చొని ధ్యానం చేసుకుంటున్న పరిసరాలలో చుట్టూ ఉన్నట్టుగా కనపడుతున్నాయి. ఎటు చూసినా అదే కనపడుతున్నట్టుగా కనిపిస్తుంది. కళ్ళు మూసినా కూడా, కళ్ళు తెరిచి చూసినా కూడా అదే కనపడుతుంది. సో నాకేమనిపించిందంటే ఫ్రెండ్స్, ఈ బాబా వారు, హైడకన్ బాబా వారు ఇక్కడ సర్పరూపంలో ఉన్నారా అనేసి నాకు అనిపించింది. అయితే ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, నాకు సర్పదోషం ఉండడం వల్ల ఒక ప్రాబ్లం వచ్చేది. అది
తీరబోతుంది నీకు అని చెప్పడానికి ఆ సర్పరూపంలో కనిపించారు అని అనిపించింది. అంటే ఎవరికి కూడా అలా కనిపించలేదు, నాకు మాత్రం అలా కనిపించింది. సో అది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్, పీపుల్ వాళ్ళ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్నట్టు. ఈ చాలా మందికి ఫిజికల్ గా కూడా బాబా వారు కనిపించారు, అంటే లైవ్ గా చూసారు వాళ్ళు. అటువంటి ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగాయి. ఇంకా చాలా అద్భుతాలు అన్నమాట అవి. ఇంకా తర్వాత క్యాండిల్ లైట్, బుద్ధ పూర్ణిమ రోజు సార్ క్యాండిల్ లైట్ మెడిటేషన్ చేపించారు. ఆ క్యాండిల్ లైట్, వెలుగుతున్న క్యాండిల్ లైట్ లో అప్పుడు నిండు పున్నమి చంద్రుడిని చూస్తూ ఓపెన్ అయి మెడిటేషన్ లాగా చేసుకోండి, మీ విష్ చెప్పుకోండి, మీకు పూర్తి అవుతుంది అని సార్ చెప్పారు. అది కూడా చాలా అద్భుతంగా అనిపించింది, ప్రశాంతంగా. అటు వాతావరణం కూడా ఎంతో అనుకూలంగా. కొద్దిగా చలి నైట్ అయింది కాబట్టి కాస్త చలి అనిపించింది, కానీ అందరు కూడా చాలా బాగా చేశారు. చాలా వాళ్ళు చక్కటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు, పాటలు పాడారు, ఇంకా డాన్స్ కూడా చేశారు అందరూ కూడా. సో అద్భుతంగా ఎంజాయ్ చేసి ఆ అక్కడి నుంచి ఆ అన్ని కూడా మెమరీస్, అన్ని చక్కటి మెమరీస్, హ్యాపీయెస్ట్ మెమరీస్ అన్ని మాలో నింపుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మేము మహాతార్ బాబాజీ కేవ్స్ కి విజిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అక్కడ ఇంకా బాబాజీ అద్భుతం అంటే అద్భుతము. మమ్మల్ని చక్కగా, అప్పుడే వెదర్ అంతా బాగుండే, సడన్ గా క్లౌడీగా ఫామ్ అయిపోయి బాగా థిక్ క్లౌడ్స్ వచ్చి వర్షం పడింది. సో ఆ వర్షం అంతా కూడా మాకు బ్లెస్సింగ్స్ లాగా ఆ బాబా వారు వారి కృపని మాకు ఆ వర్షం రూపంలో వర్షించారు మా పైన అని చెప్పి మాకు అనిపించింది. కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ బాబా మీద పెట్టుకున్న నమ్మకం, దృఢ సంకల్పం, నేను ఎట్లయినా వెళ్ళాలి అక్కడ చేసుకోవాలి అనే సంకల్పంతో అలా ముందుకు వెళ్ళిపోయాను. చాలా హ్యాపీగా వెళ్ళి అక్కడ కూడా ధ్యానం చేసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ చాలా చలిగా ఉండే, తడిచేసరికి అందరికి చాలా చలిగా ఉంటే అప్పుడు వేడి వేడిగా భోజనం కింది నుండి అక్కడికి తెప్పించి వడ్డించడం జరిగింది. వంశీ సార్ స్వయంగా మాకు వడ్డించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తను ఏమన్నారంటే సార్ వడ్డించుకుంటూ, అయ్యో బిడ్డలందరూ చలికి ఆకలికి అలమటిస్తున్నారు, నేను పెట్టకపోతే ఎట్లా, అంటే వాళ్ళు వడ్డించే వాళ్ళు వచ్చే వరకు కూడా సార్ ఆగలేదన్నమాట. వెంటనే ఓపెన్ చేసేసి పెట్టారు. అంటే అంత పుత్రవాత్సల్యం చూపించారు మన గురువులు వాళ్ళ శిష్యుల పైన, ప్రతి ఒక్కరి పైన అంత అంతటి వాత్సల్యం కురిపిస్తారు గురువులు అనేవాళ్ళు. సో వాళ్ళకి ఎంత కృతజ్ఞతగా ఉన్నా కూడా తక్కువే ఫ్రెండ్స్. సో అలా జరిగింది. ఈవెన్ సార్ కూడా అదే ప్రాబ్లం లో ఉన్నారు, కానీ తన ప్రాబ్లం అంతా మర్చిపోయి ఇతరుల గురించి, మా అందరి గురించి ఆలోచించి ప్లేట్స్ లో చక్కగా తను వడ్డించారు. అది ఎంతో భాగ్యం అనిపించింది నాకైతే. అలా చేసుకున్నాము. అక్కడ కూడా మంచి ఎక్స్పీరియన్సెస్, అంటే ప్రశాంతంగా అనిపించింది. ధ్యానం చేసినంతసేపు కూడా చలి అటువంటిది అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. అలా వచ్చాము. వస్తూ ఉన్నప్పుడు కిందకి దిగాక అక్కడ పిఎంసి వారు ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరిపిస్తున్నారు, ఆ ప్లేస్ కూడా చూపించారు. చక్కగా పిరమిడ్, ఇంకా ధ్యాన మందిరము, ఇంకా వసతులు, అక్కడికి వెళ్ళి ఉండాలనుకున్న వాళ్ళకి వసతుల్లోకి కాటేజెస్ కానీ ఆ నిర్మాణం అనేది జరుగుతుంది. అవన్నీ చూసేసి వచ్చామన్నమాట. తర్వాత ఇంకా బాబాజీ, అప్పటి వరకు నాకు మహాతార్ బాబాజీ అంటే, అంతకు ముందు ధ్యానంలోకి రాకముందు మాత్రం నాకు అస్సలు తెలియదు ఫ్రెండ్స్. మహాతార్ బాబాజీ అనే వాళ్ళు ఇలా ఉంటారు అనేది కూడా నాకు తెలియదు. సో నాకు ధ్యానంలోకి వచ్చాక, అంటే 2023లో నాకు కొత్తగా ఈ హార్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే 90% బ్లాకేజ్ ఉంది ఒక వాల్వ్, సో స్టెంట్ వేయాలి అని చెప్పారు. స్టంట్ వేయాలి అని చెప్పారు. యాక్చువల్లీ యాంజియోగ్రామ్ చేయగానే బ్లాకేజ్ కనిపిస్తే వెంటనే వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళకి మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేసేసి స్టంటింగ్ చేసేస్తారు, కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఏంటంటే చూద్దాం చూద్దాం, ఒక వారం రోజుల తర్వాత చూద్దాం. ఏంటి అసలు ప్రాబ్లం అంటే, అది కొంచెం కాంప్లికేటెడ్ ఏరియాలో ఉంది ఆ బ్లాకేజ్. అందులో అక్కడ కనుక స్టెంటింగ్ చేస్తే వేరే వాల్స్ కి ఇబ్బంది అవుతుంది. సో తన చిన్న ఏజ్, మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది అని కొంచెం హెసిటేట్ చేస్తున్నాము. సో మందులతో తగ్గించేస్తే బాగుంటది అని చెప్పారు. అలా మందులు రాశారు, మెడిసిన్స్ రాశారు. కానీ నాకేంటంటే దురదృష్టం, ఆ మెడిసిన్స్ పడలేదు. మెడిసిన్స్ వేసుకోవడం వల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువైంది. అప్పటి వరకు స్టంట్ అప్పుడప్పుడు కొంచెం పెయిన్ వచ్చేది, ఇబ్బంది అనిపించేది.
అది ట్రెడ్మిల్ టెస్ట్ లో బయటపడింది. ఓకే. సరే. కానీ ఈ మందులు వేసుకోవడం వల్ల కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. అంటే మజిల్స్ అన్నీ గూడా గట్టిగా ఫార్మ్ అయిపోయి, నర్వ్స్ అన్ని ఇట్లా ఉబ్బిపోయేవి. నరాలన్నీ ఉబ్బిపోయేవి. ఇలా కనిపించేవి. ఉబ్బెత్తుగా అయిపోయేవి. బాగా తలనొప్పి, బాగా ఒళ్ళు నొప్పులు. ఇలా నిల్చొని ఇలా కనీసం కూర్చొనే పరిస్థితి కూడా లేకుండే అనమాట. నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి. ఇంకా నొప్పులు భరించలేక ఏడ్చేదాన్ని. నాకు ఈ మందులు వద్దు, ఇది పడట్లేదు అంటే ఏ డాక్టర్ వినరు. అట్లా నలుగురు డాక్టర్‌లని మార్చాం. తిరిగాం. కానీ ఎవరు గూడా ఇంతకంటే సొల్యూషన్ ఇంకేది లేదమ్మా. ఎవరైనా సరే ఇవే వాడాల్సొస్తది. అంటే నాకు ఆల్టర్‌నేట్ చూపించండి. నేను ఇట్లా భరించలేకపోతున్నాను అని చెప్తే వాళ్ళు ఎవరు ఏం చెప్పలేకపోయారు. సో, నేనింక ధ్యానంలో ఉన్నాను గదా! ఈ గ్రూప్‌లో జాయిన్ అవుతూ ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. అలా ఆ రోజు గూడా ధ్యానం జేసుకున్నప్పుడు, ఒకరోజు చాలా బాధపడుతూ ఉంటే, అప్పుడు 'మహావతార్ బాబు' మ్యూజిక్ పెట్టి ధ్యానం జేయించారు ఆ రోజు. ఈ సద్గురు సరస్వతి మన గ్రూప్‌లో. చేపిస్తే చేసుకున్నాను. ఆ తర్వాత మేబీ అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉందో ఏమో నేను బాబాని ఒక్కసారి తలుచుకున్నాను. బాబా నన్ను కాపాడు, ఎలాగైనా కాపాడు. నన్ను ఇది భరించలేకపోతున్నాను నేను. నాకేదో ఒకటి స్వాంతన కలిగించు అని జెప్పాను. చెప్పినప్పుడు ఇంక అలా నిద్రబోయాను. కాసేపు నిద్రపోగానే అవతార్ బాబూజీ వారు వచ్చి నా పక్కన కూర్చొని నేనున్నాను గదా! నీకు అని నా చేతిలో చేయి పెట్టుకొని, నేనున్నాను గదా! నువ్వేం భయపడకు. నేనున్నాను నీకు తోడుగా. నీకేం కాదు. అన్నీ నొప్పులన్నీ తగ్గిపోతాయి అని చెప్పేసి చక్కగా ఇలా టచ్ చేయగానే నాకంతా గూడా బాడీ అంతా గూడా హ్యాపీ అనిపించింది. సో, అలా నెక్స్ట్ డే నుంచి నాకు అది అద్భుతం అనిపించిందసలు. అసలు నేనేంటి ఎప్పుడు గూడా బాబాని తలుచుకోలేదు. ఎప్పుడూ ప్రే చేయలేదు, ధ్యానం చేయలేదు. సో, ఇంత చక్కగా నాకు హీలింగ్ ఇచ్చారు బాబా వారు అని చెప్పి అప్పటి మెమరీని గూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా వెళ్లి రావాలి ఈసారి అని చెప్పి వెళ్లి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, అలా నాకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది బాబా వారిచ్చారు. మహతార్ బాబాజీ. సో, బాబా వారు చెప్పేదేంటంటే, సత్యం, సరళత, ప్రేమతత్వం. అందరి పట్ల ప్రేమతత్వంతో ఉండాలి. ఇవి వంశీ మాస్టర్ గూడా మాకు ముందు రోజు చెప్పడం జరిగింది. అంటే ఆ మెడిటేషన్ హాల్‌లో ఇవన్నీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో, అలా ఎవరైతే అంటే సత్యంలో ఉండటం, ఆహ్, సరళత, నిరాడంబరంగా ఉంటూ ఆహ్ ఇంకా ఏంటంటే హ్మ్. ఎవరు గూడా ఎలా మెదిలినా గూడా మనము మాత్రం సరళంగా, కఠినంగా ఉండకుండా ఎవరి పట్ల సరళత్వంతో ఉండటం, ఏ విషయాన్ని కూడా కాంప్లికేట్ చేసుకోకుండా ఉండడం అనేది హ్మ్. చెప్పారు సార్. ఇంకా ప్రేమతత్వంలో ఉండడం. ప్రతి ఒక్కరికి పట్ల గూడా ప్రేమతత్వం. జీవులే గానియ్యండి, మనుషులే గానియ్యండి, ప్రతి ఒక్కరి పట్ల గూడా ప్రేమతత్వం ఎప్పుడైతే మనం నిజంగా మనం మనసు నిండా, హృదయం నిండా నింపుకుంటామో, అప్పుడు మనము బాబా వారి దర్శనం జేసుకోవచ్చు. బాబా వారి కేవ్స్‌కి వెళ్ళాలంటే గూడా మనకి అందరికి సాధ్యం కాదంట ఫ్రెండ్స్. నేను తర్వాత తెలుసుకున్నాను ఆ విషయము. బాబాజీ ధ్యానం జేసిన ఆ ప్లేస్‌కి వెళ్ళడము అందరికీ కూడా సాధ్యం కాదంట. ఎవరికైతే బాబా అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగి అక్కడ చేసుకోగలుగుతారు. అంటే ఆయన కృప, ఆయన ఎనర్జీస్‌ని మనం గూడా తీసుకోగలుగుతామనమాట. సో, ఇది నేను గట్టిగా ఫాలో గావాలి అని జెప్పి అనుకున్నాను. ఇప్పుడు వంశీ మాస్టర్ గూడా ఈ ట్రిప్ తర్వాత మీకు ఖచ్చితంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీ లైఫ్‌లో జరుగుద్ది. సో, అది చూసుకోవాలి. మీరే తెలుసుకొని అలా ఉండండి. చాలా బావుంటది. అద్భుతంగా ఉంటది అని జెప్పారు. సో, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ కిందనే నేను ఈ 3 థింగ్స్ ఫాలో గావాలి. ఎప్పుడు గూడా తప్పొద్దు. ఎటువంటి పరిస్థితిలో గూడా తప్పబోతున్నా అన్నా గూడా నాకు అవేర్‌నెస్ ఇయ్యండి బాబా అని జెప్పి నేను బాబాని వేడుకున్నాను. అలా ఆ రోజు ట్రిప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే మేము బైజ్నాథ్ టెంపుల్ వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ శివపార్వతులు కళ్యాణం జరిగాక ఒకరోజు అక్కడ గడిపారు అని చెప్పి అక్కడ చెప్తున్నారు అక్కడ పూజారి. సో, ఆ ప్లేస్‌కి వెళ్లి గూడా ధ్యానం చేసుకున్నాము. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ అమ్మవారి విగ్రహము ఇలా సగం కళ్ళు మూసినట్టుగా అంటే నిద్ర మత్తులో ఉన్నట్టుగా ఉన్నది. చాలా అద్భుతంగా ఉంది. గ్రీన్ గ్రానైట్ స్టోన్‌లో ఉంది. ఇంకా శిల్పకళా చాతుర్యం చాలా బాగుంది. చక్కగా ఉంది. సో, ఇంకా అమ్మవారి పాదాలను ఎవరైతే టచ్ చేసి చేస్తారో వాళ్ళకి అన్ని కోరికలు తీరుతాయని చెప్పారు. ఆ పాదాలను ముట్టుకున్నాము. చాలా చల్లగా ఉన్నాయన్నమాట. సో, బావుంది. ఇంకా ప్రకృతి గూడా మాకు సహకరించింది. చాలా వేడిగా ఉంటదంట ఎండలో మేలో వెళ్ళినప్పుడు. కానీ వర్షాలు పడడం వల్ల చాలా చల్లగా అనిపించిందన్నమాట. సో, అది గూడా మాకు బావుంది అనిపించింది.
చక్కటి ఎక్స్పీరియన్స్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మేము భాగ్నాథ్ టెంపుల్ వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ భాగ్నాథ్ ఏంటంటే ఉమ్, మార్కండేయ మహర్షి తపస్సు చేస్తే శివుడు అతనికి ఒక ఆ, టైగర్ రూపంలో అంటే పులి రూపంలో దర్శనమిచ్చారంట. దర్శనమిచ్చి ఆ తర్వాత మళ్ళీ వేడుకుంటే అక్కడే ఈ మార్కండేయ మహర్షి ఉమ్, మహామృత్యుంజయ మంత్రం తయారు చేశారు అని చెప్పారు. సో భాగేశ్వర్ టెంపుల్. ఓకే, అక్కడ ఉమ్, భాగేశ్వర టెంపుల్ వెళ్ళాము. అక్కడ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఏంటంటే సరయూ నది మరియు గోమతి నది రెండు నదుల సంగమం ప్లేస్ అన్నమాట అది. సో అక్కడ సత్సంగం జరుగుతుంది. నాగసాధువులను చూడగలిగాను నేను. నాగసాధువులు అంటే ఎలా ఉంటారో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను. ఆ, అయితే అక్కడ చూడడం జరిగింది. సో వాళ్ళు ఒక సత్సంగం సభ జరిపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి జస్ట్ నమస్కారం చేసుకొని వచ్చేసాను. సో బాగుంది. ఉమ్, అయితే నాకు ఇంకొక అసెట్ ఏంటంటే అక్కడ ఒక రుద్రాక్ష దొరికింది ఫ్రెండ్స్. ఒక రుద్రాక్ష గింజ దొరికింది. సో అది చక్కగా కళ్ళకద్దుకొని తీసుకొని పెట్టుకున్నాను అనమాట. సో మా ట్రిప్ అంతా కూడా చక్కటి ప్రకృతి ఒడిలో హిమాలయాల్లో ఎటు చూసినా కూడా ప్రతి చెట్టు, ఆకు, పువ్వు, మట్టి, నీరు అన్ని కూడా ఆ, ఒక యోగులు, సిద్ధులు అనిపించింది ఫ్రెండ్స్. అక్కడ నివసిస్తున్నారు ఆ రూపంలో అనేసి నాకు అనిపించింది అనమాట. అక్కడ వికసించిన ప్రతి పుష్పం కూడా పూలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు ముచ్చటగా ఉండే అనమాట. అయితే నాకేమనిపిస్తుంది అంటే అవి చెప్తున్నాయి నాకు అనిపించింది. అంటే ప్రతి పుష్పం కూడా భగవంతుని పాదాలకు చేరాలని ఆరాట పడుతున్నట్టు విరగబూసి నేనంటే నేను, నేనంటే నేనని పోటీ పడుతున్నట్టుగా అనిపించింది ఫ్రెండ్స్. అంత చక్కగా అనిపించింది. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న చెట్లన్నిటిని కూడా చక్కగా హగ్ చేసుకుంటే నాలోకి ఏదో పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతున్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. మహావతార్ బాబాజీ కేవ్స్ లో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను పట్టుకొని హగ్ చేసుకున్నాను. హగ్ చేసుకున్నప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది జరిగింది. సో సో మనం ఇప్పుడు అనుకున్నదంతా కూడా నిజమే. అక్కడ హిమాలయాలు అడుగు పెట్టామంటేనే ఆ మహా పవిత్రమైన స్థలం గనక, దేవభూమి గనక, అందరు దేవతలు కూడా నడియాడుతూ ఉంటారు కాబట్టి, సిద్ధ పురుషులు, యోగులు, మహా తపస్సులు చేసి ఉన్నవారు కాబట్టి అక్కడ ప్రతి ఒక్కటి కూడా అతి పవిత్రమైనది కనుక ఆ, సంవత్సరానికి ఒక్కసారైనా లేదా ఎప్పుడైనా వీలైనప్పుడల్లా అక్కడికి వెళ్ళి రావడం, కొద్ది రోజులు స్పెండ్ చేసి రావడం చాలా 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 ఉపయోగకరం అని అనిపించింది. అంటే మనలో ఉన్న మలినాలన్నీ తొలగించుకొని మళ్ళీ నూతన ఉత్తేజాన్ని నింపుకొని రావచ్చు. మనలో ఉన్న చెడు భావనలు కానివ్వండి, మన హెల్త్ ఎయిల్మెంట్స్ కానివ్వండి, అంటే ఆరోగ్యానికి సంబంధించిన రుగ్మతలు ఏవైనా కానివ్వండి, అవన్నీ కూడా కొద్ది రోజుల పాటు మర్చిపోవచ్చు. ఆ, నేను నిజం చెప్పాలంటే కొద్ది రోజులు టాబ్లెట్స్ కూడా మర్చిపోయాను వేసుకోవడం. కానీ నేను వేసుకోవట్లేదు అని వేసుకోకపోతే తేడా వచ్చేది. అది ఏమీ లేదు, జరగలేదు. చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఆ, నేను ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా అది నిజంగా జరిగాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఆ, మేము పాతాళ భువనేశ్వర్ టెంపుల్ కి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా ఇది మాత్రం అద్భుతం అంటే అద్భుతం, మహా అద్భుతం. ఇంకా భూలోక స్వర్గం అనుకోవచ్చు. అనిర్వచనీయం, చెప్పడానికి ఆ సరి మాటలు సరిపో. నవ్వుతో నన్ను విషయది. ఓకే, అంటే ఎందుకంటే అక్కడ దేవతలు నిజంగా నడయాడుతున్నారు. అక్కడ ఉన్నారు 33,000 కోట్ల దేవతలు అక్కడ నివసిస్తున్నారు, వచ్చిపోతుంటారు, ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఆ సకల దేవతలు అందరూ కూడా అక్కడ ఉంటారు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అది ఏంటంటే ఉమ్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పిథార్గఢ్ జిల్లాలో గంగోలీ హట్ అనే ప్లేస్ లో ఉంది ఫ్రెండ్స్ ఈ పాతాల్ భువనేశ్వర్ టెంపుల్. సో ఇది 160 మీటర్ల పొడవు, 90 అడుగుల లోతు ఉంటుందన్నమాట. చిన్న గుహ, ఒక మనిషి పట్టేంత స్థలం మాత్రమే ఉంటుంది ఆ గుహ. గుహ లోపలికి వెళ్ళాలన్నమాట. 90 అడుగుల లోతుకు వెళ్తే అక్కడ మళ్ళీ ఖాళీ ప్లేస్ ఉంది. అక్కడ పోతూ ఉన్నప్పుడు చాలా అద్భుతాలు. ఆ ఆ శిల్ప అంటే ఆ రాళ్ళన్నీ కూడా ఆ ఎంతో మంది దేవతల ఆకారాలు కనిపించాయి అన్నమాట.
సో ఇది ఈ కథ కూడా సారు మాకు చెప్పడం జరిగింది. సూర్యవంశ చక్రవర్తి అంటే త్రేతాయుగంలో సూర్యవంశ చక్రవర్తి శ్రీరాముని ముత్తాత వంశానికి చెందిన వాళ్ళు రితుపర్ణుడు అనే రాజు అక్కడికి వేట కోసం వెళ్ళినప్పుడు అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నప్పుడు ఆయనకు కలలో ఒక జింక కనిపించి అది జింకని చంపుదాం అనుకున్నాడు, మిస్ అవుతుంది. ఆ జింక కనిపించి నన్ను వేటాడకు, ఆ ఇక్కడ ఒక గుడి ఉంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకో అని సంథింగ్ చెప్పారంట. అక్కడికి వెళ్తే అక్కడ ఒక శేషనాగు అడ్డుపడి వెళ్ళడానికి వీల్లేదని చెప్తే, ఆ, నేను ఇప్పటి నుండి వేటాడను, ఏ జీవిని కూడా హింసించను ఆయన ప్రామిస్ చేసినప్పుడు ఆ శేషనాగు తనని అప్పుడు ఓపెన్ చేసేసి ఆ గుహ అనేది ఓపెన్ అయిపోయి ఆ లోపలికి శేషనాగే తీసుకెళ్లి ఇవన్నీ చూపించిందంట. అక్కడ ఆయన తపస్సు చేసుకొని ఉమ్, అప్పుడు తెరిచారు అని చెప్పి అంటున్నారు అన్నమాట. త్రేతాయుగంలో అది జరిగింది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఎవరు చూసారో లేదో తెలియదు కానీ ఆదిశంకరాచార్యుల వారు 1191 సంవత్సరంలో ఈ ప్లేస్ కి విజిట్ చేయడం జరిగిందంట ఫ్రెండ్స్, కలియుగం. సో ఆమ్, ఎవరు వెళ్ళాలని ప్రయత్నించినా కూడా అక్కడ ఉన్న అద్భుతమైన ఎనర్జీస్ వల్ల వాళ్ళు వాళ్ళకి ఏది చెప్ ఏది అంటే వెళ్ళే ప్రయత్నం చేయలేకపోయారు, లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయలేకపోయేవారట. కానీ ఆదిశంకరుల వారు ధ్యాన సాధన అద్భుతమైన ఎనర్జీస్ వల్ల తన లోపలికి వెళ్ళిపోయి ఆ ఎనర్జీస్ అన్ని అందరికీ కూడా బాహ్య ప్రపంచానికి ఈ దీని గురించి చెప్పాలి అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న అంటే ఇంకా అది ఏంటంటే ఫ్రెండ్స్, మన యూనివర్స్ ని ఒక దర్శనం చేసుకొని వచ్చినట్టు అనిపించింది నాకైతే ఫీలింగ్. మొత్తం బ్రహ్మాండాన్ని కూడా అక్కడే చూపించారు అనిపించింది. సో అంత అద్భుతమైన ప్లేస్, ఎంతో మైమర్చిపోయాను నేను. నాకు ఇంకా అసలు అక్కడికి వెళ్ళాక సంతోషానికి కన్నీళ్ళు వచ్చాయి, ఏడుస్తూనే ఉన్నాను. ఏది చూసినా కూడా ఒక రూపం కనిపిస్తుంది, ఒక ఆదిశేషుడు, ఒక తక్షకుడు, ఇంకా చాలా చాలా ఆ దుర్గామాత విగ్రహం కానివ్వండి, శివుడి ఆసనం కానివ్వండి, శివుడి జటాజూటం కానివ్వండి. ఆ జటాజూటం ఒక దాదాపు 15 అడుగులు ఎత్తుంది, అందులోంచి చక్కగా నీళ్లు కారుతున్నాయి. అక్కడ కింద ఒక గుండంలా ఉంది, దాంట్లో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు చిన్న చిన్న అవి ఉన్నాయి. ఇంకా అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పినవి అద్భుతం అంటే అద్భుతం అనమాట. అవి చూసిన ప్రతిసారి ప్రతి ఒక్కటి చూస్తున్నా కొద్దీ నాకు అట్లా వెళ్తున్నా కూడా, దారిలో వెళ్తున్నా కూడా ఆ ఆ భూలో ఆ పాతాళంలోకి వెళ్తున్నప్పుడు ఆ వర్టిబ్రా, మన స్పైనల్ కార్డ్ లైన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అట్లా ఆ లైన్స్ లాగా కనిపిస్తూ ఉందన్నమాట. అంటే అది ఆ శేషనాగు యొక్క వర్టిబ్రా లాగా నాకు తోచింది. సో ఎక్కడ చూసినా ఇలా చేయి పెట్టి తీసినా కూడా అక్కడ ఓంకారం కనిపిస్తుంది. ఏది అటు చూస్తే ఒక సింహం నోరు లాగా, లేదా ఇటు చూస్తే ఒక పులి లాగా, ఒక నందీశ్వరుని లాగా, హంస ఉంది, ఇంకా గోమాత కామధేను ఉంది అక్కడ. ప్రతి ఒక్కటి అనమాట, అంత యూనివర్స్, సకలం యూనివర్స్ మొత్తం కూడా అక్కడ ఉన్నారు అని అనిపించింది. సో అక్కడికి వెళ్ళి అసలు అద్భుతం. ఇంకా అది నేను మాటలతో చెప్పేది కాదు కానీ వెళ్ళి చూస్తేనే, మీరు ఎక్స్పీరియన్స్ అవుతేనే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. సో చాలా బాగుంది. ఇందుకు నేను అసలు బయటకు వచ్చి కూడా వంశీసారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పాను అనమాట. సో అక్కడ ఈ ఆదిశంకరాచార్యుల వారు వెళ్ళి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ ముగ్గురి స్వరూపమైన ఏకలింగాన్ని, ముగ్గురి శక్తిని ఒక లింగంలోకి పెట్టేసి శ్రీచక్రం రూపంలో అక్కడ ప్రతిష్ఠించారంట. అంటే అప్పటి నుంచి ప్రజలందరూ కూడా, ఎవరు కూడా యాత్రికులు వెళ్ళిన వాళ్ళు చూసి దర్శించుకునే భాగ్యం కలిగించారంట ఆదిశంకరాచార్యులు వారు. సో అక్కడ దీపం వెలుగుతుంది, చక్కగా అభిషేకం చేస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అదే ప్లేస్ లో కేదార్నాథ్ లింగం ఉంది, బద్రీనాథ్ లింగం ఉంది, అమర్నాథ్ లింగం ఉంది. ఇంకా అవి జ్యోతిర్లింగాలన్నీ కూడా చాలా వరకు అక్కడ కనిపించాయి అన్నమాట, చిన్న చిన్న మోడల్స్. అది ఏదో మనం మామూలుగా చూస్తే అంటే కొంతమందికి అవి నిజంగా అవే అనిపిస్తున్నాయి. ఆ గైడ్ చెప్పడం కూడా మాకు చాలా వివరించి చెప్పడం మూలంగా చాలా బాగా అర్థమైపోయింది. అది చూస్తే నిజంగా అమర్నాథ్ గుహ ఉంది, గుహ పక్కన లింగం లాగా, మంచు లింగం లాగా కప్పబడినట్టు ఎంతో బాగుంది ఫ్రెండ్స్. అసలు ఇది తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే. మనకి జన్మధన్యం అవ్వడము అంటే ఇదే అనిపించింది. ఇంకా స్వర్గం అనేది ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ ఇక్కడ అన్ని ముల్లోకాలు,
ఆ వైకుంఠం లోకం కానివ్వండి, కైలాసం కానివ్వండి, అన్ని కూడా అక్కడే స్థిరమై ఉన్నాయి అని నాకు అనిపించింది. అక్కడికి వెళ్ళి వచ్చినట్టు సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చిన ఫీలింగ్ అనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇది మహా అద్భుతం ఫ్రెండ్స్. చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ హీలింగ్ కూడా నాకు జరిగినట్టు అనిపించింది. సో, ఇంకా బయటకు వచ్చాక ఒకలాంటి తన్మయత్వంలో ఉండిపోయాను నేను. ట్రాన్స్ లో ఉండిపోయాను. కొంత ఆ రోజు మొత్తం కూడా ట్రాన్స్ లో ఉండిపోయాను. అంత చూసేసరికి ఆ, అప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యాను. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ అనేది సార్ చెప్పారు, ఇట్లా ఉంటుంది, నెమ్మదిగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది. సో అని చెప్పేసి నేను ఆలోచించాను అనమాట. అది అనుకున్నాను నాకు నేను. సో ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మేము కసార్దేవి ఆలయం వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ కసార్దేవి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇంకా కాలభైరవుడి టెంపుల్, శివ మహాదేవుడు కూడా శివలింగాకారంలో అక్కడ స్థిరమై ఉన్నారు. అయితే ఆ కేవ్ అంతా కూడా ఎట్లా ఉందంటే తగరపు రాతితో, రాతి గుహలలో అలా పెట్టారు, ఉంది అన్నమాట. స్వయంభూగా వెలిసారు అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. అంటే తగరపు అంటే మెర్క్యూరీ స్టోన్ తో ఫామ్ అయ్యి ఉందన్నమాట. అంటే బాగా షైనింగ్ ఉంది, గ్లిటరింగ్ ఉంది. అందులో కూడా మళ్ళీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇలా ఒత్తితే అది పిండి లాగా మారిపోతుంది అనమాట. అంటే బాగా రాకీగా కూడా, హార్డ్ గా కూడా ఏం లేదు అలా అన్నమాట. అంటే అదేంటంటే అలా ఉండడం మూలంగా కాస్మిక్ ఎనర్జీ, హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ రీచింగ్ ప్లేస్ అని చెప్పి వంశీ సార్ చెప్పారు. సో కాబట్టి ఇక్కడ అంటే ఈయన స్వామి వివేకానందల వారు వెళ్ళి ధ్యానం చేసుకుంటే ఆయనకి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కలిగిందంట. ఆయన ఫేస్ అంతా కూడా అమ్మవారి రూపంలో, అమ్మవారు ఎలాగైతే మనకి ఆ ఒక ఎర్రని కాంతి రూపంలో వస్తారో, కనిపిస్తారో, ఆయనకి అలా ఆయనకైనే తలంతా కూడా ఎర్రని కాంతి రూపంలో వెలిగిపోతున్నట్టుగా ఆయనకి ఎక్స్పీరియన్స్ జరిగిందంట. సో అప్పటి నుంచి ఆయన అందరికీ ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవడం వల్ల మంచి కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకునే ప్లేస్ అని చెప్పి అంటూ ధ్యానులందరూ కూడా వెళ్ళి చేసుకుంటూ ఉంటారంట ఫ్రెండ్స్. సో చాలా చాలా బాగా అనిపించింది. అక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం, ఇంకా అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నంతసేపు చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇలా ఇలా మేము అన్ని కూడా చక్కగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఈ హిమాలయ ట్రిప్. సో ఇందుకు ఇందుకు కారణమైన వంశీ మాస్టర్ గారికి, సుకన్య మేడంకి ఎన్ని వేల కోట్ల నమస్కారాలు చేసినా కూడా, ఎంత కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే ఫ్రెండ్స్. సో ఎందుకంటే అందరూ అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మేడం పలకరించడం, చక్కగా తన చేతితో వడ్డించడం, ఆప్యాయంగా పలకరించడం, అందరు బాగున్నారా, అందరికి వస్తువులు ఏర్పాటు చేయడం, ఎక్కడికి వెళ్ళినా ఎవరికి కూడా ఏ లోటు రాకుండా తీసుకునే విధంగా చూసుకోవడం. అందరూ ఉండొచ్చు ఫ్రెండ్స్, అంటే డబ్బులు కట్టారు, వీళ్ళు వచ్చారు పోయారు అంతే అనుకోవచ్చు, కానీ అలా చేయలేదు మేడం. ప్రతి ఒక్కరిని కూడా చాలా అద్భుతంగా చూసుకున్నారు. అండ్ ఇంక వంశీ సార్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, నా బిడ్డలు ఆకలితో అల్లాడుతుంటే నేను చూసుకుంటూ ఉండలేకపోతున్నాను అని చెప్పారు. ఆ మాట ఒక్కటి చాలు. వంశీ మాస్టర్ మన పట్ల చూపిస్తున్న ఆ, కరుణ. గురువులు మనం మనం మంచిగా నమ్మితే, వాళ్ళని గట్టిగా పట్టుకుంటే గురువులు ఎంత వాత్సల్యం చూపిస్తారు ఆ, అనేది ఈ ఒక్క మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా సార్ ఆ, ఇంకా అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఆ ప్రకృతి ఒడిలో చక్కగా ఈ ఆంధ్ర భోజనం విస్తరాకులో పెట్టుకొని నేను ఎంజాయ్ చేశాను. ఇది ఎవ్వరికి రాదు ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అంటే మేము కూడా, అంటే మా ఫ్యామిలీతో కూడా ముందు హిమాలయ ట్రిప్ వేసుకున్నాం, ఈ ప్లేసెస్ కాదు కానీ వేరే దగ్గరికి. అప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇబ్బంది అయ్యేది, ఫుడ్ కు ఇబ్బంది అయ్యేది, అది తినలేకపోయే వాళ్ళము. కానీ ఇక్కడ మాత్రం ఆ సాత్విక ఆహారము, అంత చక్కటి ఆహారము, అంటే ఎంతో అద్భుతం. ఆ ప్రకృతిలో కూర్చొని, ప్రకృతి ఒడిలో, మాతా ఒడిలో కూర్చొని ఆ భోజనం చేయడం వల్ల కొద్దిగా తిన్నా కూడా ఎంతో నూతన ఉత్తేజం, ఎనర్జీస్ రావడం. అలా ఆ ఉత్తేజంతో ఎన్ని కొండలు, ఎన్ని గుట్టలు, ఎంత ట్రెక్కింగ్ చేసామంటే మాకు అర్థం కావట్లేదు. అసలు నేను చేయగలనా అని ఒకనొక టైంలో కాస్త హెసిటేట్ చేశాను. మా ఇంట్లో వాళ్ళు అసలు వద్దు, వెళ్ళొద్దు అన్నారు. మా అమ్మ కూడా వద్దని చెప్పింది.
కానీ లేదు, నేను వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, మా గురువులు నాకు తోడు ఉన్నారు, నాకేం కాదు. ఉమ్, నేను దృఢ సంకల్పం, నా సంకల్పమే నన్ను కాపాడు, నాకేం జరగదు అనుకొని నేను వెళ్ళాను. నాకు అంతే సక్సెస్ఫుల్ గా హ్యాపీనెస్ తో, లోడెడ్ హ్యాపీనెస్ తో నేను తిరిగి వచ్చాను ఫ్రెండ్స్. సో ఎంతో ఎంతో అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా సద్గురు మూమెంట్ ఛానల్, ట్రావెల్ టూర్స్ ఛానల్లో షేర్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా వినతి. చేసుకొని అవి చూడండి. మళ్ళీ ఇక ముందు సార్ ఎప్పుడు కూడా ట్రిప్స్ పెట్టినా కూడా మీరు డబ్బుల గురించి ఆలోచించకండి. కావాలంటే ఏవైనా ఖర్చులను తగ్గించుకోవచ్చు. మనకి కావాల్సిన చీరలు కానివ్వండి, నగలు కానివ్వండి, అవి తర్వాత కొనుక్కోవచ్చు. ఎందుకంటే అవి మెటీరియలిస్టిక్ థింగ్స్. అవి ఈరోజు వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటే. కానీ ఇటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ జీవితంలో వచ్చేది ఒక్కసారి 2 సార్లు, కొద్ది సార్లే. కాబట్టి వీటి కోసం మనం అన్ని కూడా ఇది ఖర్చు అనుకోకుండా, ఆ, కావాలంటే ఇంకొక 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా సరే వెళ్ళి రావాలి అని అనుకోవాలి. అండ్ ఈ సాంగత్యంతో, గురువు సాంగత్యంతో చక్కగా వెళ్ళి రావడం వల్ల మనం ఎంతో జ్ఞానాన్ని పొందగలుగుతాం. ఆ తెచ్చుకున్న జ్ఞానాన్ని పంచుకుంటే పెంచబడుతుంది. అంతే కదా ఫ్రెండ్స్? మనం తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న విషయాలు మనలాంటి ధ్యానులందరికీ కూడా షేర్ చేసుకుంటే, వాళ్ళు కూడా ఫాలో అవుతే, కొద్దిగా అయినా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మంచిది అనేసి నా అభిప్రాయం. సో ఇవి నా ఎక్స్పీరియన్సెస్ ఫ్రెండ్స్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, తప్పకుండా ధ్యానం చేయండి, ధ్యానం చేపియండి, చాలా మందితో ధ్యానం చేయించడానికి ప్రయత్నించండి, శాకాహారులుగా మార్చడానికి వీలైనంత ప్రయత్నం చేయండి. ఇంకా క్లాసెస్ ద్వారా మీకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానం, మీరు నాకు కొద్దిగానే వచ్చు, నాకు రాదు, వీళ్ళలా నేను చెప్పలేకపోతున్నాను అని అనుకోవద్దు. ఎవరం కూడా ఎక్స్పర్ట్స్ ఏమీ కాదు. అందరికీ ఉన్నది కొద్ది నాలెడ్జ్. కాబట్టి ఆ ఉన్న నాలెడ్జ్ నే మనము వీలైనంత కొద్ది వరకైనా చెప్పడానికి ప్రయత్నించాలి. భయపడొద్దు, హెసిటేట్ చేయొద్దు. అలా చెప్తూ ముందుకు వెళ్ళడం వల్ల మనం ఇచ్చే గ్రేటెస్ట్ గిఫ్ట్, మన గురువులకు మనం ఇచ్చే గ్రేటెస్ట్ గిఫ్ట్ అంటే కృతజ్ఞత అంటే ఇది మాత్రమే అని నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రద్ధగా విన్నందుకు అందరికీ థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి కృతజ్ఞతలు. ధ్యానం మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.